సూర్యాపేట జిల్లా సెంటర్ సూర్యాపేట వైద్యం వికటించి 3 నెలల బాబు మృతి. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రైమ్ పిల్లల హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతోనే 3 నెలల బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హాస్పిటల్ ఎదుట తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. బంధువులు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ హాస్పిటల్ ప్రైమ్ చిన్నపిల్లల హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతోనే 3 నెలల బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు. తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జాటో జలంధర్, మనీషా దంపతులకు మొదటి సంతానం కలగగా 4 రోజుల క్రితం బాలుడికి జ్వరం రావడంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లల ఆసుపత్రికి తీసుకుని వైద్యం చేయించగా మొదటి 2 రోజులు మంచిగానే ఉన్నాడని, 2 రోజుల నుంచి ఆరోగ్యం క్షీణిస్తుందని తెలిపిన వైద్యుడు పట్టించుకోకుండా తీరా ఆరోగ్యం విషమించడంతో ఖమ్మం తీసుకెళ్లాలని లేదా హైదరాబాద్ తీసుకెళ్లాలని చెప్పారని, తీరా ఖమ్మం తీసుకెళ్లాక ఈ రోజు బాలుడు అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. పూర్తిగా ప్రైమ్ పిల్లల హాస్పిటల్ నిర్లక్ష్యంతోనే తమ బాలుడు మృతి చెందాడని, హాస్పిటల్లో సరైన వసతులు లేకుండా వైద్యం నిర్వహిస్తున్నారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హాస్పిటల్ను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హాస్పిటల్ ఎదుట బంధువుల రోదనలతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండ గ్రామానికి చెందిన జాటోదు జయేందరు, మనీషా వాళ్ళకు కుమారుడు. ఆ బాలుని తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో ఈ రోజు నుంచి 4వ రోజు అడ్మిట్ చేశారు. ఆ బాబు ఈ మన ప్రైమ్ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తీసుకొచ్చి 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా గానీ ఒక రోజు ఫస్ట్ రోజు లంగ్స్ లో పాలు పోయినాయి అన్నాడు. తెల్లారి బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ ఉందన్నాడు. 3వ నాడు బాబు క్లియర్ ఉండి పర్వాలేదు ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపిస్తా అన్నాడు. 4వ రోజుకి వచ్చేసరికి బాబు సీరియస్ గుండు, కిట్కెల్ గుండు, బతకలేడని చెప్పి 4వ రోజు అన్నాడు. ఏందని చెప్పి తెల్లారి గట్ట మేము అందరం వచ్చేసరికి బాబు పొజిషన్ అప్పటికి 90% అయిపోయింది, ఏం లేదు. తెల్లవారు నైట్ మొత్తం మొత్తుకుండు బాబు. వీళ్ళు 2 ఆడోళ్ళు ఉన్నారు ఇక్కడ, బాబు అమ్మమ్మ తల్లి వాళ్ళు ఉన్నారు. నైట్ పోయి కంపౌండర్ వాళ్ళని పోయి లేస్తే మీకు ఏం తెలుసమ్మా, పండుకొని సపరేట్గా పండుకొని మీకు ఏం పని లేదు, ఇక్కడ చిన్నపిల్లలు అట్నే మొత్తుకుంటారు అని చెప్పి వాళ్ళని ఇచ్చేసారు. ఏదో గద్దాయించగా వాళ్ళు సపరేట్గా పండుకోరు. బాబు తెల్లవారు ఏడ్చిండు. తెల్లారి మేము వచ్చినాం. వచ్చి ఇదేంది అని అప్పటికి అది ఇంటర్వ్యూలు ఎక్కించారు. ఇదేంది సార్ అని అంటే డాక్టర్ అంటాడు, వైద్యం నాకు తెలుసులేవా, మీరేం ఇక్కడ మాట్లాడదు, బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినా మేము బయట నిలబడ్డాం. చాలా సేపు తర్వాత మాకు తెలియకుండా అంబులెన్స్ పిలిపించిండు. సార్ మరి హైదరాబాద్ తీసుకుపోదాం సార్ అంటే లేదు ఖమ్మం తీసుకుపోవాలన్నాడు. లేదు సార్ మీరు కూడా రావాలంటే నేను రాను, ఎక్కడికి రాను, నాకు అవసరం లేదని చెప్పిండు. ఎందుకు రారు సార్, మరి మీరు వైద్యం 4 రోజులు 4 రకాలుగా మాట్లాడారు, మీరు ఎందుకు రారు సార్ అంటే నేను రాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అన్నాడు. ఇది కరెక్ట్ కాదు సార్ అని చెప్పి మేము 10 మంది కలిసి ఇది కరెక్ట్ కాదు సార్, మీరు వైద్యం చేసిరు, కరెక్ట్ చేయాలి సార్, ఇది లేదంటే మాత్రం మీరే రెస్పాన్సిబుల్ అవుతారు సార్ అంటే బయటికి పోయి ఫోన్ ఒక అర్ధగంట మాట్లాడిండు. అర్ధగంట ఫోన్ మాట్లాడిన తర్వాత నేను కూడా వస్తా అన్నాడు. సార్ హైదరాబాద్ పోదాం సార్ అని మేము, లేదు ఖమ్మం పోదామని ఆయన, హైదరాబాద్ పోదామని మేము, ఖమ్మం పోదామని ఆయన. ఖమ్మం వెళ్ళినాం సార్. ఖమ్మం వెళ్ళినాక ఆడికి పోయినాక అంకూర్ హాస్పిటల్ తీసుకుపోయినాక అక్కడికి ఆ మేడం గారు అన్నారుగా, బాబు ఎప్పుడో డెత్ అయిపోయింది, ఎందుకు తీసుకొచ్చారని చెప్పి డాక్టర్ గారు ముందరనే అన్నది. ఏమైంది మేడం, ఇక్కడ అయిపోయేది, ఇక్కడ కాక 2 కార్లు, అంబులెన్స్ ఇవన్నీ తీసుకొని ఆడిపోయి వాళ్ళకి వచ్చే అదేందో ట్రీట్మెంట్, ఇదేందో ఆక్సిజన్ అవి పెట్టి వాళ్ళు 26,000 రూపాయలు వాళ్ళు అక్కడ బిల్లు చేసారు. ఈ కార్లు గీర్లు ఇవన్నీ అక్కడ పోయి దాదాపు 30,000 రూపాయల దాకా అక్కడ ఖర్చు అయినాయి. ఇక్కడ 1,00,000 రూపాయల దాకా ఇక్కడ 4 రోజులు వస్తుంది. ఇదంతా పాపం వాళ్ళు ప్యూర్ పేద కుటుంబం సార్ వాళ్ళది. ఆ కుటుంబాన్ని ఆదుకోవాలితో పాటు ఈ హాస్పిటల్ని సీజ్ చేయాలి, తగిన న్యాయం చేయాలని చెప్పి తమ ద్వారా కోరుకుంటున్నాను. మరి ఇట్లా ఈ చిన్న హాస్పిటల్ ఏ పరికరాలు లేనప్పుడు ఈ డిఎంహెచ్ఓ గారు కూడా ఈ చిన్నటికి పర్మిషన్ ఎట్లా ఇస్తారో అది అర్థం కావట్లేదు. ఎందుకంటే ఈ హాస్పిటల్ చిన్న పరికరం కూడా లేదు. ఇప్పుడు పిల్లలకి ఏదైనా ఆక్సిజన్ పెట్టడానికి కూడా ఆక్సిజన్ ఇది కూడా లేదు. మరి అన్ని బయట నుంచి తెచ్చుకొని చేస్తారు. మరి ఈ చిన్న హాస్పిటల్కి ఎందుకు పర్మిషన్ ఇస్తారు, దేని వల్ల ఇస్తారు, ఏం చేస్తుంది గవర్నమెంట్? దీన్ని ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి గవర్నమెంట్ సీజ్ చేస్తారా, తగు శిక్ష పడుతుందా అని చెప్పి న్యాయం జరిగేంత ఇక్కడ నుంచి కదలమని చెప్పి కోరుకుంటున్నాను.